హెల్దీగా ఉంటే టీత్ కూడా హెల్దీగా ఉంటాయి. గమ్స్ కేర్ చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. దీంట్లో ఫ్యాక్ట్ ఉందా? 100% అండి. గమ్స్ అంటే గమ్స్ లోపల మన ఎముక ఉంటుంది అండ్ మన గమ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మన టీత్ ఒక్కటే కాకుండా మన ఇతర అవయవాలకు కూడా మన గమ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినే ఆహారం అంతా కూడా ఇక్కడ నుండే అవుతుంది కాబట్టి లేటెస్ట్ రీసెర్చెస్ అండ్ గత ఆల్మోస్ట్ 10-20 ఇయర్స్ రీసెర్చ్లో ఏంటంటే చిగుర్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా కానీ మనకి ఎక్కువగా ఉన్నట్టయితే పెరిడాంటైటిస్ అని అంటాం. అలా ఉన్నట్టయితే అది గుండె పైన కానీ స్పెషలీ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. బ్యాక్టీరియాలో ఎండోకార్డైటిస్ అని గుండె పైన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కడుపులోకి పోయేసి గ్యాస్ట్రైటిస్ జలుబు మనకి అంటే మన లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఇవి ఒక్కటే కాకుండా దేర్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ స్టడీ దట్ హ్యాస్ ఫౌండ్ దట్ ఇంపార్టెన్సీకి అంటే ప్రీమెచ్యూర్ బర్త్ లేడీస్లో ప్రీమెచ్యూర్ బర్త్కి అలాగే లోవర్ స్పర్మ్ కౌంట్ కోసం కూడా ఈ గమ్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాస్ రిలేషన్ అనేది తెలిసింది. గమ్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి? సో మొట్టమొదటిగా గమ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే మొట్టమొదటి మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే బ్లీడింగ్ గమ్స్, చిగురులో రక్తం కారటం, చిగురులో నొప్పి, పస్ రావటము, చీము రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. పళ్ళు కదలటం అనేది. సో దీంట్లో ట్రీట్మెంట్ మొట్టమొదటి దశలో నోటి దుర్వాసన వచ్చిన దశలోనే మనం దగ్గరకు వచ్చినట్టయితే వీటికి బేసిక్ క్లీనింగ్ చిగురు పైన ఉన్న ఆ గారెని కానీ తొలగించినట్టయితే మనం చికిత్స చేయడానికి వీలుంటుంది. రెండోది మనము బేసిక్ క్లీనింగ్తో పాటు డీప్గా పోయి ఉంటుంది. అంటే సెకండ్ స్టేజ్లో గమ్ డిజీజ్ ఉందనుకోండి, అలాంటప్పుడు డీప్ క్యూరటాజ్ అంటాం. చిగురు లోపల నుండి మనం క్లీన్ చేస్తాం. సో కొంతమంది ఏంటంటే ఇలా చేసిన తర్వాత కూడా మాకు ఈ నోటి దుర్వాసన తగ్గట్లేదు అంటారు. మెయిన్ కారణం ఏంటంటే ఇలా ఈ గమ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చిగురులో అది ఇన్ఫెక్టివ్ గమ్ అయిపోతుంది. అంటే దీన్ని గ్రాన్యులేషన్ టిష్యూ, ఇన్ఫెక్టివ్ టిష్యూ అంటాం. అంటే కుళ్ళిపోయిన మాంసం లాంటి స్మెల్ వస్తుంది. సో దాన్ని మనం క్లీనింగ్ చేసినా కూడా మళ్ళీ దాన్ని తొలగించలేం. ఇంతకుముందు ఏంటంటే చిగుర్లు ఓపెన్ చేసేసి లోపల నుండి దీన్ని క్లీన్ చేసేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే లేజర్స్ ద్వారా ఈ కుళ్ళిపోయిన మాంసం లేదంటే ఇన్ఫెక్టివ్ టిష్యూని మనం లేజర్ క్యూరటాజ్ ద్వారా ఎగ్జాక్ట్లీ దాన్నే టార్గెట్ చేసి అంటే హెల్దీ టిష్యూని ఎలాగా కాకుండా కాపాడుతూ ఓన్లీ ఇన్ఫెక్టివ్ టిష్యూని బర్న్అవుట్ చేయడానికి డెంటల్ లేజర్స్తో మనకు సాధ్యం. సో డెంటల్ లేజర్స్ వాడుతూ కూడా ఈ చిగుళ్ళకి మనం చికిత్స చేస్తూ ఉంటాం. ఓకేనండి డాక్టర్ వికాస్ గౌడ్ గారు, డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ ఏఐ ఎలా వాడుతున్నారు, ఎలైనర్స్ గురించి, ఇంప్లాంట్స్లో వచ్చిన కొత్తదనాల గురించి వివరాలు అందిస్తూ అండ్ గమ్ ట్రీట్మెంట్స్లో లేజర్స్ ఎలా ఉపయోగిస్తారో తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.